ఆక్వా రైతులు రగిలిపోతున్నారు. ఫీడ్ ధరలు పెంపు, రొయ్య రేట్లు తగ్గింపు, సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆక్వా రైతులు తమ సమస్యలపై అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే వీటిపై స్పందించాలని, లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంలో ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సీజన్ ఆగస్టు నెలాఖరు వరకు ఫీడ్ ధర పెంచవద్దని ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. అలాగే ఎక్స్పర్ట్స్ ప్రకటించిన 10 రోజులకు ఒక ధర స్థిరంగా ఉంచడం అనేది అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. రొయ్యని తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నష్టపరుస్తున్నారని మండిపడ్డారు. ధరపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మరో డిమాండ్ చేశారని ఆక్వా రైతులు చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్తు ₹1.5కి ఇవ్వాలని, జోన్లతో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ ఉండాలని చెప్పారు. సబ్సిడీపై ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే వీటిపై ప్రభుత్వం స్పందించాలని, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆక్వా రైతుల సంఘాలు ప్రకటించాయి. ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ భీమవరం ప్రాంత రైతులందరూ కూడా ప్రస్తుతం మేత ధరల విషయంలో అందరూ ఇక్కడ ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. ఏదైతే ఈ మధ్యనే మేత ధర ఎవరిని సంప్రదించకుండా పెంచారో ఆ విషయంపై వీరవాసంలో ఒక నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఇటు సోయా ఇంపోర్ట్ విషయంలో కానీ, ఫిష్ మీల్ ఎక్స్పోర్ట్ విషయంలో తక్కువ చేసి మన ఫీడ్ ప్లాంట్ యజమానులకి ముడి సరుకు ధర అందుబాటు చేసి ఆ భారాన్ని ఆ విధంగా తగ్గించాలి తప్ప రైతు మీద మేత ధర భారం పడకూడదని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా మేత ధరల మీద, రూపాయన్నర ప్రభుత్వం ఇస్తానన్న కరెంటు మీద, రేట్లు రోజు రోజుకి రొయ్య రేటు దిగజారిపోయే పరిస్థితుల మీద ఈ 3 సమస్యల మీద కూర్చోవడం జరిగింది. ఈ సమస్యల మీద ఎట్టి పరిస్థితుల్లో 2 నెలల వరకు, ఆగస్టు వరకు మేత ధర పెంచకుండా, ఆగస్టు తర్వాత పరిస్థితులు బట్టి అప్పుడు ఆలోచించాలనేది ప్రధాన డిమాండ్. దీనికి ప్రభుత్వం కూడా తక్షణం స్పందించి ప్రభుత్వ నిర్ణయం కూడా ప్రకటించాలి. ఇప్పుడు వరకు ప్రభుత్వం చేసిన దానికి మేము మేలు కృతజ్ఞతగా ఉంటాం. తర్వాత పవర్ విషయంలో కూడా ప్రభుత్వం చేయవలసింది చేసి తీరాలి. రూపాయన్నర కరెంట్ అందరికీ. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రోజులుగా అటు ఫీడ్ కంపెనీలు పెంచినటువంటి ధరల నేపథ్యంలో యుద్ధ వాతావరణం ఉందని కూడా చెప్పొచ్చు. ఆక్వా రైతుల నుంచి అటు ప్రభుత్వంతో పోరాటాలు చేసి పలు దఫాలు చర్చలు జరిపినా కూడా ప్రభుత్వం నుంచి ఒక కొలిక్కి రాకపోవడంతో తమ సమస్యల పట్ల తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటూ కూడా వారు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక అల్టిమేటాన్ని జారీ చేశారు. ఇందులో ప్రధాన డిమాండ్లు అటు రొయ్య మేత ధర ఏదైతే ఉందో పెంచమని స్పష్టం చేయాలంటూ కూడా అటు ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఆగస్టు నెలాఖరు వరకు పెంచకుండా ఆ తర్వాత కూడా అప్సడా ఏదైతే ఉందో అప్సడా అనుమతి తీసుకునే ఎటువంటి నిర్ణయం అయినా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మేత ధరలు పెంచొద్దంటూ కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ ఉంచారు. అంతేకాకుండా ముడి సరుకు సంబంధించి ధరలు పెరగడం కారణంగానే ఈ మేత ధరలు పెంచుతున్నామని ఫీడ్ కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో ముడి సరుకుకు సంబంధించి సబ్సిడీ ఇచ్చే విధంగా ఆ మేతను తగ్గించే విధంగా కూడా కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలంటూ వారు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో కేవలం ఆక్వా జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆక్వా రైతులకు మాత్రమే, అది కూడా 5-10 ఎకరాల్లో వారికి మాత్రమే ₹1.5కు సబ్సిడీ విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జోన్లు అనేవి ఎత్తేసి మొత్తం అందరి రైతులకు కూడా ₹1.5కు సబ్సిడీ ఇస్తామనేది కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది ఇప్పటి వరకు 1 ఎకరా రైతుకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత తక్షణమే ఆ ₹1.5కు విద్యుత్ అనేది ప్రభుత్వం ప్రకటించి ఆ హామీని నిలబెట్టుకోవాలనేది కూడా ఈ రోజు డిమాండ్ చేస్తూ మరొక అల్టిమేటాన్ని కూడా వారు ప్రభుత్వాన్ని ముందు ఉంచడం జరిగింది. వీటితో పాటు యూనిట్ విద్యుత్ ₹1.5కి ఇవ్వడంతో పాటు ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయో అవి కూడా సబ్సిడీపై ఇవ్వాలంటూ కూడా వారు మరొక డిమాండ్ కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రస్తుతం ఇక్కడ పాల్గొన్నటువంటి వీరవాసంలో జరిగిన ఈ అత్యవసర సమావేశంలో పాల్గొన్న రైతు నాయకులందరూ కూడా కూటమి నాయకులే అవడంతో మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటూ కూడా బీజేపీ, జనసేన, టీడీపీకి చెందినటువంటి ఆక్వా రైతు నాయకులందరూ కూడా ఒక డిమాండ్ చేయడం అనేది ప్రభుత్వానికి కూడా నిజంగా ఒక తలనొప్పిగాను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కూటమి నాయకులు బహిరంగంగా బయటకు వచ్చి ప్రభుత్వం హామీ నెరవేర్చలేదంటూ
ప్రశ్నించడంతో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే ఫీడ్ కంపెనీలు తాత్కాలికంగా పెంచిన టన్నుకు 8,000 నుంచి 10,000 రూపాయల ధరను తాత్కాలికంగా నిలిపివేసినా కూడా రేపో మాపు పెంచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ₹1 పెంచినా సరే తాము ఊరుకోం, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామంటూ కూడా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించడం అయితే జరిగింది. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? తొలి సమావేశానికి హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు తర్వాత సమావేశానికి హాజరు కాకపోవడం మనకి ఆంతర్యం ఏమిటి అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి వారి. భార్గవ్, అయితే ఎలక్షన్ కంటే ముందు కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేదని ఓవైపు సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి, అండ్ సమావేశానికి కూడా రావట్లేదని ఆరోపిస్తున్నాయి. సో ఒకవేళ ముందు అంటే నెక్స్ట్ స్టెప్ తీసుకోకపోతే ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళు ప్రకటించారు. సో ఏంటి, ఇప్పటికైనా సర్కార్ దిగొస్తుందా? సంఘాలతో మాట్లాడే ప్రయత్నం మొదలు పెడుతుందా? ఖచ్చితంగా దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు అయిపోయింది. ఈ రోజు ప్రశ్నించిన వారందరూ కూడా కూటమిలో ఉన్నటువంటి నాయకులే కావడంతో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ₹1.5కు సబ్సిడీ విద్యుత్ ఇవ్వాలంటే గనక అటు దాదాపు జోన్ ఆక్వా జోన్ అనేది ఎత్తివేస్తే ఏపీ వ్యాప్తంగా 4 లక్షల ఎకరాల వరకు కూడా రొయ్య సాగు అనేది కూడా జరుగుతుంది. అందులో ఆక్వా జోన్ పరిధిలో కేవలం 1,00,000 ఎకరాల వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఒకవేళ జోన్ ఎత్తివేస్తే కూటమి ప్రభుత్వంపై కూడా భారం అత్యధికంగా పడేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఈ 4 లక్షల ఎకరాల్లో 2.5 లక్షల మంది రైతులు ఈ ఆక్వా సాగు చేస్తున్నారు. మన దేశ జీడిపిలో 60,000 కోట్ల వరకు కూడా ఆదాయం తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అందులో 30,000 కోట్లు కేవలం అటు ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి సబ్సిడీ ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? తమకు ₹1.5కు సబ్సిడీ ఇవ్వడంలో మీరే హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలనేది కూడా డిమాండ్ చేయడంతో ప్రభుత్వం దిగి రావక తప్పదని కూడా చెప్పుకోవచ్చు. అయితే అచ్చెన్నాయుడు తొలి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైనప్పటికీ ఆ తర్వాత నేరుగా ఫీడ్ కంపెనీలు, ఎక్స్పోర్టర్స్, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఓఎస్డీని పంపించడం, మత్స్యశాఖ కమిషనర్ ను అలాగే అప్సరా డైరెక్టర్లు హాజరయ్యారు తప్ప మంత్రులు గానీ లేదంటే నారా లోకేష్ గానీ జోక్యం చేసుకుంటే గానీ తమ సమస్య పరిష్కారం కాదు అనేది కూడా రైతుల నుంచి అనిపిస్తుంది. ఒకవేళ వెంటనే స్పందించకపోతే కనుక రాబోయే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో క్రాప్ హాలిడే కూడా ఆక్వా రైతులు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అదే కనుక జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది ఆక్వా రైతులు అలాగే అనుబంధ కార్మికులందరూ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.